భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ నుండి తెలుసుకుందాం. సుధాకర్, తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశ వివరాలు చెప్పండి. అవునిజ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాజకీయ ఐకాస లోటస్ పాండ్ వద్ద సమావేశమైంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. సకల జనుల సమ్మె తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేకపోయినప్పటికీ చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో టీఆర్ఎస్ కావచ్చు, అట్లాగే జేఏసీ నేతలు ఉన్నప్పటికీ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న ఆలోచనతో ఈరోజు జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఇందులో కోదండరామ్ గారు, అదేవిధంగా కేసీఆర్, మిగతా ఉద్యోగ సంఘాల నేతలు, దాదాపు ఇందులో ఉన్న రాజకీయ పార్టీలు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఈ సమావేశంలో మాత్రం మీరు ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ఉద్యోగుల మీద, విద్యార్థుల మీద సకల జనుల సమస్య సందర్భంగా పెట్టిన కేసుల ఎత్తివేత మీద ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తేవాలన్న దాని మీద ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఈ చర్చ అనంతరం దీని మీద ఒక కార్యాచరణ వారు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సన్నాహకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకువెళ్ళడం, ఆ తర్వాత ఈ మార్చిలో విద్యార్థుల ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ పూర్తయిన తర్వాత ఉద్యమాన్ని అంటే ఏప్రిల్ నెలలో తీవ్రతరం చేయాలన్న ఒక ఆలోచనలో ఈ జేఏసీ నేతలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దాని మీద ఇదైతే చర్చ జరుగుతుంది. ఉద్యోగ సంఘాలకు సంబంధించి కూడా 29వ తేదీ వరకు వాళ్ళకు ప్రభుత్వానికి గడువు ఇచ్చారు. సమ్మె సందర్భంగా ఏదైతే ఒప్పందం చేసుకున్న అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి వారి డిమాండ్ ఉంది. అయితే ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం కనుక నిర్ణయాలు అమలుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే 30వ తేదీన వారు కూడా ఒక విస్తృత సమావేశం ఉద్యోగ సంఘాలతో ఏర్పాటు చేసుకుని వారు కూడా ఒక భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ జరిగే చర్చలో మాత్రం విద్యార్థులు, ఉద్యోగస్తుల మీద పెట్టిన కేసులు, ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తులు చేసుకున్నదో వాటి అమలు, అదేవిధంగా ఈ 2-3 నెలల్లో ఒక కార్యాచరణ మీద ప్రధానంగా చర్చిస్తారు. ధన్యవాదాలు సుధాకర్.